ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ పై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన పవన్ ఫోటోలను కొందరు ఆకతాయిలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన నేతలు, కార్యకర్తలు ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్న వారిపై ఫిర్యాదులు చేస్తున్నారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ పోలీస్ స్టేషన్స్ లో ఈ ఘటనలపై ఫిర్యాదులు అందాయి. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జగనన్న సైన్యం పేరుతో పవన్ మార్ఫింగ్ ఫోటో వైరల్ అవుతోంది. ఫోటోను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసిన చిత్తూరుకు చెందిన హరీష్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదైంది. మరోవైపు పవన్ ఫోటోలు మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలకు జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, శ్వేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి రాష్ట్రంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిస్తున్నారు. అయితే ఈ మార్ఫింగ్ కారకులైన అందరి మీద కేసులు నమోదు చేస్తున్నారు. ఒక పక్క తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఈ మార్ఫింగ్ సంబంధించి ఏవైతే పవన్ కళ్యాణ్ కుంభమేళలో పవిత్ర స్నానం చేసే సమయంలో తీసిన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీటిపై ఈ ప్రచారాన్ని అడ్డుకోవాలనేసి ఈ తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఫిర్యాదు చేశారు. అదేవిధంగా జన సైనికులు కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం చేసే క్రమంలో తీసిన ఫోటోలను తప్పుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో ఫోటోలను మార్పింగ్ చేసి విడుదల చేశారని, విడుదల చేసిన వారి అందరినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షించాలని ఇప్పటికే పోలీసులు రకరకాల ఫేక్ ఐడీల ద్వారా ఈ ఫోటోలను బయటికి వదలటం. అదేవిధంగా తిరుపతి వెస్ట్ పిఎస్ పరిధిలో చూసుకుంటే జగనన్న సైన్యం పేరుతో ఈ ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేసి ఈ ఫోటోలను విడుదల చేశారు. ఇదే రకంగా చూసుకుంటే పవిత్ర కుంభమేళలో పవిత్ర స్నానం చేసే పవన్ కళ్యాణ్ ఫోటోలను ఈ విధంగా చేయడం చాలా అన్యాయం అనేసి ఇప్పటికే ఐదు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఈ ఫిర్యాదులు తీసుకున్న పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు కొందరిని అరెస్ట్ చేసే ప్రక్రియలు ఎవరైతే ఏ ఫేక్ ఐడీల్లో ఎవరెవరు ఏ ఐడీల నుంచి అప్లోడ్ చేశారు వీటన్నిటి మీద అప్లోడ్ చేసిన వాళ్ళందరి మీద కూడా దర్యాప్తు కొనసాగుతున్నారు. సోషల్ మీడియా ట్రెండ్ గా ఇప్పుడు కొన్ని జిల్లాల్లో అయితే పోలీసు కేసులు నమోదు అయిపోయినాక ఇప్పుడు ఏవైతే అప్లోడ్ చేశారో ఈ అప్లోడ్ చేసిన ఫోటోలు అన్నింటినీ కూడా డిలీట్ చేసే ప్రక్రియ కూడా మొదలు పెట్టారు. అయితే ఎక్కువ శాతం తెలియక ఈ సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన ఫోటోలు నిజమేననుకోని కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ట్రోల్ చేయటం కూడా రాష్ట్రంలో సంచలనం లేకపోతే వీటి మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టిన పోలీసులు పూర్తి స్థాయిలో ఎవరైతే ఎక్కడెక్కడి నుంచి ఈ ఫోటోలను మార్పింగ్ చేసి పూర్తిగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారో వీటందరి మీద చర్యలు తీసుకోవాలనేసి ఇచ్చిన ఫిర్యాదులను రిజిస్టర్ చేసుకోవటమే కాకుండా ఏ ఐడీల నుంచి ఈ ఫేక్ ఐడీల నుంచి వచ్చినాయా లేకపోతే జెన్యూన్ ఐడీల నుంచి వచ్చినాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శ్వేత. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.